మై ఛానల్. నేను మీ శ్యాము తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు మంచి జ్యూస్ అనేది చూపిస్తాను. ఇవి వచ్చేసి ఏంటంటే నారింజకాయలు అనమాట. నారింజకాయలు వీటిని మా చిన్నమ్మ వాళ్ళ చట్నీ అనమాట. మన సొంతగా మన దొడ్లో కాసిన కాయలు అనమాట. ఇవి చిన్నమ్మ వాళ్ళ చట్నీ. దీనికి వీటిని ఇట్లా కోసేసుకోవాలన్నమాట. ఇవన్నీ చాలా బాగా పండినాయండి. కాకపోతే కొంచెం ఎక్కడో పులుపు అనేది ఉంది. దీన్ని ఇప్పుడు ఎలా జ్యూస్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, మనం జ్యూస్ తీసుకోవడానికి మన దగ్గర జ్యూసర్లు ఉంటాయి. ఇదేంటంటే ఎటువంటి కరెంట్ లేకపోయినా ఛార్జింగ్ లేకపోయినా మన హ్యాండ్ తోటి దీన్ని చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎదురు ఒక స్క్రూ లాగా ఇస్తాడనమాట. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మనకు డీమార్ట్లో చాలా మంచి రీజనబుల్లో ఉందండి. 100 రూపీస్లో ఏమో వస్తుంది. మంచి బడ్జెట్లో వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలో ఏంటో చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనం ఇలా 2 చెక్కలు కోసాం కదా, దీన్ని ఇలా పెట్టేసి మనకి ఇది నిమ్మకాయ కూడా చేసుకోవచ్చండి. వేరే జ్యూస్ వచ్చే ఫ్రూట్స్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ పెట్టేసి దీన్ని ఇలా పెట్టి మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ చేస్తూ ఉండాలండి. రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఇవన్నీ దీన్ని ఇలా రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే ఏంటంటే మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. మనం చేయి పెట్టి ఇలా నొక్కి చేయాల్సిన అవసరం లేదు. చక్కగా బద్ద అనేది పెట్టేసి దీన్ని ఇట్లాగా పట్టుకొని ఇట్లా రొటేట్ చేయాలి. ఏమవుద్దంటే బద్ద కూడా కదలకుండా మనకి మొత్తం జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇదంతా ఇలా కలెక్ట్ అవుద్ది అనమాట. ఇక్కడ మనకి ఇదిగోండి, చూసారా, జ్యూస్ అంతా వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. ఇందులో ఉంటుంది అనమాట జ్యూస్. ఇదిగోండి, జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. వీడియో తీయడానికి ఎవరు లేక సపోర్ట్ లేదండి, కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. ఈ ఆరెంజ్ జ్యూస్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళు తాగితే చాలా మంచిదండి. సి విటమిన్ అనేది ఉంటుంది కదా, కొంతమందికి పెదాలు పగులుతూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు సి విటమిన్ అనేది తీసుకుంటూ ఉంటే చాలా ఉపయోగం. ఇదిగోండి, పల్ప్ అంతా తీసేసాను. గింజలు ఈ పీసుల్లో ఉన్న ఏవి తీనండి, అలాగే ఉంచేస్తాను. తినేటప్పుడు కొంచెం స్లోగా తింటాం కదా, ఒకసారి తాగకుండా నములుతూ ఉంటే బాగుంటుంది. అయితే ఇందులో షుగర్ అనేది నేను కొంచెం యాడ్ చేస్తా. నా దగ్గర షుగర్ పౌడర్ ఉంది, దాన్ని వేసి కలుపుతూ ఉంటే డైల్యూట్ అయిపోద్ది అనమాట. లైట్గా వేసుకోండి, కొంచెం తీపి పులుపు ఉంటే బాగుంటుంది కదా. ఇదిగోండి, పంచదార పౌడర్ వేసిన తర్వాత దీన్ని ఇలాగా కలుపుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, స్వీట్ అయిపోతే బాగుండదు అనమాట. ఇప్పుడు మనం దీన్ని పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం గాజు బౌల్స్లో అట్లా వేసిస్తే గ్లాసెస్లో బాగుంటుంది. ఇదిగోండి, ఇలా గ్లాస్లో మనం సర్వ్ చేసుకుందాం. దీన్ని బాగుంటుంది. కూలింగ్ కన్నా ఇట్లా మనం ఎప్పుడు కూడా చక్కగా అంటే న్యాచురల్గానే తీసుకోవాలి కాబట్టి న్యాచురల్గానే తీసుకుందాం. ఇదిగోండి, ఇలా గ్లాస్లో పోసుకుందాం. దీనికి చాలా జ్ఞాపకం ఎక్కువ ఉందండి నాకు. చూస్తే నాకు పాతకాలం జ్ఞాపకాలు అంటారు కదా, అవి గుర్తొస్తూ ఉంటాయి. అవి ఏంటంటే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మన ఆక్విల్ ఎస్టర్నింగ్లో ఒక ఆయన స్కానింగ్ సెంటర్ దగ్గర పెట్టేవాడండి. నారింజకాయలు పెట్టి జ్యూస్ చేసి ఇచ్చేవాడు. అసలు అది తాగడం కోసమైనా కంపల్సరీ వెళ్ళేవాళ్ళం అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదిగోండి, కారం. మనం కాయ అయితే కొంచెం ఉప్పు కారం అన్నీ వేసుకుంటాం కదా. జ్యూస్ విషయానికి వస్తే ఏంటంటే లైట్గా గ్లాస్లో అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి మనం. కొంచెం చాలండి, పించప్. ఇది మీకు ఫోన్లో ఎక్కువ కనిపిస్తుంది కానీ నేను చాలా తక్కువ వేసాను. మన చేత్తో ఇట్లా వేస్తే అట్లా అంత వేసాను అనమాట. ఈ నారింజకాయ జ్యూస్ అనేది ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తాగి ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్తాను మీకు నేను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా మధ్యలో తాగుతూ ఉంటే నేచురల్గా హెల్త్కి చాలా మంచిది. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మా పిల్లల రియాక్షన్ చూద్దాం. ఇవ్వండి, మా వాడికి ఇస్తా. వీడు ఇంత పులుపులు బాగా తింటాడు. ఇప్పుడు ఈ జ్యూస్ ఇస్తాగా ఎలా ఉంటుందో చెప్తాడు అనమాట. ఇగో తాగు. ఏది చేసిన మా వాడు మీద ప్రయోగం ఖచ్చితంగా చేస్తానండి. ప్రెగ్నెంట్ టైంలో కంపల్సరీ వెళ్తే 2 గ్లాసులు తాగేదాన్ని. అంత ఇష్టం అనమాట నాకు. నారింజకాయ జలుబు అంటారు కానీ
మంచిదే, తినచ్చు అప్పుడప్పుడు. నేను ఏదైనా మార్కెట్కి వెళ్ళాను అనుకోండి, కంపల్సరీ నారింజకాయలు ఉంటే ఖచ్చితంగా కొంటాను. చూసారా, ఆ కారం, పులుపు, తీపి అన్నీ సరిపోయినాయి కదా. టేస్ట్ తీయగా, పుల్లగా, కారం కారంగా. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.